ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేస్తున్న అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు మడకసిరకు వస్తే నిరూపిస్తామని వైసీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప తెలిపారు. మడకసిర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజు నువ్వొక్కడివే దళితుల ఇళ్లలో పుట్టలేదని, లక్షలాది మంది పుట్టారని, కానీ వారంతా నీలాగా సంస్కారహీనంగా మాట్లాడటం లేదన్నారు. 2.5 కోట్ల ఆస్తిని భార్య పేరు మీద గత 12వ తేదీ చేయించుకున్నది నిజం కాదా? సిరా రోడ్డులో ఆస్తులు కొన్నది నిజం కాదా అని నిలదీశారు. నీ తమ్ముళ్ళు, బంధువులతో ఇక్కడ అక్రమ వసూళ్లు, రియల్ ఎస్టేట్ దందాలు చేయిస్తున్నది నిజం కాదేమో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు 20,000 టీటీడీ లెటర్లు అమ్ముకున్నావని, ఈ డబ్బంతా ఎవరికి వెళ్తోందన్నారు. నీ పిఏ అకౌంట్లలోకి వస్తున్న డబ్బంతా ఎవరికి వెళ్తోందన్నారు. ఆ స్టేట్మెంట్ చూపించే ధైర్యం నీకుందా అని నిలదీశారు. గుడిబండ మార్కెట్లో ప్రతి ఏటా 10 లక్షలు నీకు ఇస్తున్నది నిజం కాదేమో చెప్పాలన్నారు. ప్రకాష్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న నీకు మడకసిర వస్తే మేమేంటో చూపిస్తామన్నారు. ఎంఆర్పీఎస్ని అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లు చేసిన నువ్వు ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడతావా అని ఈరలక్కప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు ఇప్పటికే కుక్క మాదిరి మరుగుతూ ఉంటావనే పేరు ఉందని, ముందు అది తగ్గించుకోవాలని సూచించారు. నోరెత్తినే మా ప్రకాష్ రెడ్డి గారిని నా కొడుక అంటావా? నిన్ను కొడుకు అంటావా? పీకాడు ఏమైనా చేస్తావు? ఎంఎస్ రాజు నా కొడుక రాజు మడకసిరకి చూస్తాను. ఏమైనా చేస్తావు? నువ్వు జగన్ నోరుకున్నది జాగ్రత్త. ప్రకాష్ రెడ్డి అన్న నీ కొడుకైతే వాళ్ళ తండ్రి నీకేం కావాలా? ఇడియట్, జాగ్రత్త. నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు. నీకే కాదు, పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మా జగన్మోహన్ రెడ్డి సార్ ఎక్కడ? నువ్వెక్కడయా? ఏదో గాలిలో దీపం మాదిరిగా వచ్చినావు, ఆరిపోతావు. నువ్వా మన నాయకుల్ని విమర్శించే స్థాయి? ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే ధైర్యంగా చెప్తున్నా, ఈవీఎం ఎమ్మెల్యే, ఈవీఎంతోనే నువ్వు గెలిచినటువంటి ఎమ్మెల్యే మరలా నువ్వు మాట్లాడతావా? ఖబర్దార్, జాగ్రత్త రాజు. ఇంతటితో నీ పని కానీ నీ మాటలు కానీ ఆపకపోతే నీ పార్టీ ఆఫీసు ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఆయన నేనేదో సత్యహరిశ్చంద్రుడు, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, అవినీతికి పాల్పడినటువంటి అతను కానే కాదు నేను అనే ఉద్దేశంతో నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అయ్యా ఎంఎస్ రాజు గారు, కొన్ని విషయాలు నీ యొక్క అవినీతి ఏ విధంగా ఉంది అనేది కొన్ని విషయాలు నీతో మాట్లాడవలసినటువంటి సందర్భం ఈరోజు వచ్చింది. రాజుగారు, తోపుదుర్తి గ్రామంలో గంగుల ఉమా మహేశ్వరి రెడ్డి వారి దగ్గర 12/6/2026 సంవత్సరంలో 2.5 కోట్లతో నీ భార్య పేరిటలో దానిని అగ్రిమెంట్ చేపించి 60 లక్షలు నువ్వు కట్టినటువంటి విషయం వాస్తవం కాదా? సర్వే నంబర్ 87లో 10 ఎకరాల భూమిని నువ్వు దందా చేసినావు. అది ఎవరిదంటే రెడ్డి కులస్తులది మరియు వాల్మీకి కులస్తుది అయినటువంటి వాళ్లను నువ్వు ఎమ్మెల్యే అయిన తక్షణమే బెదిరించి ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని భూమిని దందా చేసినటువంటి విషయం స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలిసినటువంటిది. వాళ్ళకేదయా కమ్మ కులస్తులకు నీవు కొమ్ము కాసేది అంటే, ఈ కమ్మ కులస్తులను అడ్డం పెట్టుకొని నేను ఎక్కడ కావాలో అక్కడ భూమిని దందా చేసి భూమిని ఆక్రమించి నేను పెద్ద షాకారి కావాలా, ఈ పదవి ఎప్పుడు ఉడుతుందో ఏమో
అనే ఆలోచనతో ఇప్పుడే ఉన్నట్ల మాకైతే సమాచారం కనబడుతూనే ఉంది. శ్రీకంఠం సర్కిల్లో నువ్వు ఎమ్మెల్యే కాకముందు చెప్పుల షాప్లో ఒక కూలీ మనిషిగా ఉన్నటువంటి విషయం వాస్తవమే. మరి సినిమా టికెట్లు మడక్సిరానికి నీ సినిమా యాక్టర్లందరినీ పిలుచుకొని వస్తుంటావు. వాళ్ళ నుంచి మడక్సిరకు అభివృద్ధి జరిగింది ఏమీ లేదు. వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇక్కడ హంగామా సృష్టించి నీకు టికెట్లు ఇప్పిస్తామని చెప్పి మీ నాయకుడైనటువంటి నారా లోకేష్ దగ్గర కుమ్మక్కయి ఏదో లాలోచిపడి ఇద్దరు బాగా ఉండాలా అనే ఉద్దేశమే తప్ప ఈ మడక్సిర తాలూకాకి చేసినటువంటిది ఏమీ లేదు. సరే, మడక్సిర పరిస్థితి ఏమి? మడక్సిరలో కూడా పాప్సాన్పల్లి సుబ్బారెడ్డి అతన్ని అడ్డం పెట్టుకొని వైన్ షాపులో కూడా నువ్వు లూటీ చేస్తున్నావు. ప్రతి ఒక్క షాప్లో కూడా 30% షేర్ ఉంది. ఆ షేర్ ఎలా వచ్చిందంటే నువ్వేమి ఇంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చి డబ్బులు కట్టినలేదు. మీ కార్యకర్తల యొక్క డబ్బులతోనే నా వాటా విరిగేసుకోండి సుబ్బారెడ్డి, ప్రతి నెల నాకు ఈ డబ్బులు నువ్వు అకౌంట్లో పంపించాలని మాట్లాడినావు. బెల్ట్ షాపుల వాళ్ళు నువ్వే స్వయాన మీ కార్యకర్తలకు చెప్పి 20,000, 30,000, 50,000 ఒక్కొక్క బెల్ట్ షాపుల దగ్గర ఇప్పించుకున్నటువంటి విషయం మాకంతా పూర్తిగా తెలుసు. మరి నేను సత్యహరిచంద్రుడు అటువంటి అవినీతి చేయను అని అంటూనే ఉన్నా ఇప్పటిదాకా. అంటే మడక్సిర ప్రజల కళ్ళు కప్పేదానికి. అయ్యా ఎంఎస్ రాజు, మడక్సిర నుంచి సిరాకు హైవే ఉంది. హైవే ప్రక్కనే గుండుమల రాధాకృష్ణ గారు ల్యాండ్ కొన్నారయ్యా. దాని ప్రక్కనే రియల్ ఎస్టేట్ కోసం నువ్వు తీసుకున్నటువంటి విషయం మాకు తెలియదా? అంతా మీ సోదరులు, మీ బంధువులు, మీ తమ్ముళ్ళు మడక్సిరలో రియల్ ఎస్టేట్ దందా చేస్తూనే ఉన్నారనేది స్పష్టంగా గమనించు. అయా ఎంఎస్ రాజు, ప్రతి సంవత్సరము 10 లక్షల రూపాయలు గుడిబండ సంత మార్కెట్ నుంచి నీకు రాలేదంటే నేను రాజకీయ సన్యాసి తీసుకుంటాను. నువ్వు నిజమైనటువంటి ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఎస్సీలకు న్యాయం చేసే స్థితి నీలో ఉంటే, మందలపల్లి భాస్కర్ చనిపోయినాడు, ఏమైనా చేసినావు? మరలా నిన్న లేదు మొన్న గుంటూరులో సాయి కృష్ణ పోలీసులు తుపాకీతో కాల్చి బూడిద చేస్తే నోరు కూడా ఇప్పొక్కుతామయ్యా. మరల నేను దళితులకు న్యాయం చేస్తానంటావే, ఇదేనా నీది? నోరెత్తినే మా ప్రకాష్ రెడ్డి గారిని నా కొడక అంటావా? నిన్ను కొడుక అంటామా? పీక్ ఏమైనా చేస్తావు? ఎంఎస్ రాజు నా కొడక రాజు మడక్సిరకి చూస్తాను. ఏమైనా చేస్తావు? నువ్వు జన నోరుంది. జాగ్రత్త. ప్రకాష్ రెడ్డి అన్న నీ కొడుకైతే వాళ్ళ తండ్రి నీకేం కావాలా? ఇడియట్. జాగ్రత్త. నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు. నీకే కాదు, పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మా జగన్మోహన్ రెడ్డి సార్ ఎక్కడా? నువ్వెక్కడాయా? ఏదో గాలిలో దీపం మందిగా వచ్చినావు, ఆరిపోతావు. నువ్వా మన నాయకుల్ని విమర్శించే స్థాయి? ఆఫ్టర్
ఒక ఎమ్మెల్యే ధైర్యంగా చెప్తున్నా, ఈవీఎం ఎమ్మెల్యే, ఈవీఎంతోనే నువ్వు గెలిచినటువంటి ఎమ్మెల్యే మరలా నువ్వు మాట్లాడతావా? ఖబర్దార్, జాగ్రత్త రాజు. ఇంతటితో నీ పని కానీ నీ మాటలు కానీ ఆపకపోతే నీ పార్టీ ఆఫీసును ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉంటాం.